మేడం ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసం ఉగాది తర్వాత ఏ విధంగా ఉండబోతోంది? ఏప్రిల్ మాసం కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. మే తర్వాత ఇంకా చాలా బావుంటుంది. అంటే ఎండ్ ఆఫ్ ఏప్రిల్ నుంచి వీళ్ళకి చాలా బావుంటుంది. అందుకని మిశ్రమం అని చెప్తున్నాం అనమాట. కెరియర్‌లో అయితే గ్రోత్ ఉంటుంది. అలాగే డబ్బు విషయాల్లో ఎందుకంటే అందరూ అడిగేది ఫస్ట్ ఏంటంటే ఎలా ఉంటుంది? డబ్బు విషయమే అడుగుతారు. అది చాలా బావుంటుంది. కానీ వీళ్ళకి ఎక్కడ చూసుకోవాల్సిందంటే హెల్త్ విషయం చూసుకోవాలి. అంటే ఈవెన్ ఇన్ కెరియర్‌లో కూడా డబ్బు వచ్చే సూచనలు కనిపించినా, ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపించినా సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం చేసిన దానికి, మనకి శ్రమ పడిన దానికి మనకి అంత రాలేదు అన్న ఒక ఆలోచన అయితే తప్పక ఉంటుంది ఈ నెల వాళ్ళకి. ఆలోచింపేలాగా చేస్తుంది. అలాగే ఏంటంటే శ్రమ పడాల్సిన ఒక తరుణం. అందుకనే మిశ్రమం అన్నాం అనమాట. సో, అలాగే స్టూడెంట్స్‌కి చూసామంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళేంటంటే తప్పక ఫారిన్ ట్రావెల్ అనేది వాళ్ళకుంటుంది. ఆహ్, అండ్ చాలా బావుంటుంది. ఖర్చు ఓకే. కూడా ఉంటుంది కనుక ఎందుకంటే ఇది ఖర్చుతో కూడిన ఒక పనే కదా! అవును. సో, ఖర్చు అధికం అని చెప్పకుండా మనం ఏంటంటే ట్రావెలింగ్ చెప్తున్నాం అనమాట. అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్‌లో తప్పక శ్రమ అధికం అని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. హ్మ్. సో, ఆ శ్రమ అధికం ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళు ఏదైనా కొత్తగా ఇంట్లోంచి నేను మొదలెట్టాలి అంటే కూడా ఇది మంచి తరుణమే. ఎందుకంటే శ్రమ పడే ఒక యోగం. ఈ నెలంతా కొంచెం శ్రమ పడాలి. అండ్ అందరితో ఏంటంటే కలయిక ఉన్నా కూడా అందరూ వీళ్ళకి సపోర్ట్ ఇస్తారని ఉండదు. సో, ఏంటంటే ఇండివిడ్యువాలిటీ తప్పక పెరుగుతుంది. అంటే ఏంటంటే మన స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ హ్మ్. పెరిగిందంటే ఏమవుతుంది మనకి ఇంకా ముందుకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. ముందుకి సాగాలి అన్న ఒక పట్టుదల కూడా ఎక్కువ అవుతుంది. హ్మ్. సో, ఇవన్నీ ఉన్నాయి కనుక తప్పక కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయండి. ఈ నెలలో అంటే సూచనలు కనిపిస్తున్నాయి స్టార్ట్ చేయొచ్చు. అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఇంట్లోంచి స్టార్ట్ చేసేవి నేను చెప్తున్నాను అనమాట. అలాగే ఏంటంటే మనకి పొలిటీషియన్స్‌కి బ్రహ్మాండంగా ఉంటుంది. హ్మ్. అండ్ ఆల్సో ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం నేను ఆల్రెడీ చెప్పుకున్నాను కదా! 12 జూపిటర్ ఉన్నాడు కనుక ఇప్పుడు ఎలాగో మూవ్ అవుతున్నాడు కనుక తప్పక ఖర్చనేది అధికం. అంటే ఏంటంటే రాబడి అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే క్రయ విక్రయాల్లో రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి. సో, జాగ్రత్తగా ఉండాలి ఈ నెల అని చెప్పడం అనేది సూచన అనేది జరుగుతోంది. అండ్ బిజినెస్ పీపుల్‌కి అంటే పార్ట్నర్‌షిప్ బిజినెస్ అంత కలిసి రాదు. కానీ ఏంటంటే బిజినెస్ పీపుల్‌కి బానే ఉంటుంది. కానీ కాంపిటీటర్స్ ఎక్కువవుతారు. అంటే హ్మ్. కాంపిటీటర్స్ కన్నా మనం తక్కువ అవుతాం అనే లెక్క కదా! హ్మ్. సో, ఇంకా మనం ఏంటంటే స్కీమ్స్ అన్ని పెంచుకుని, మనం వేరే వేరే స్కీమ్స్ పెట్టి మనల్ని అట్రాక్ట్ చేయాలి. అంటే ఏంటంటే మన కస్టమర్‌ని అట్రాక్ట్ చేయాలి అనే ఒక స్కీమ్స్‌కి అంటే శ్రమ అధికం ఆల్రెడీ. సో, ఇవన్నీ వస్తాయన్నమాట. హ్మ్. ఆహ్, ఆలోచించాలి అని చెప్పడానికనమాట. సో, ఇవన్నీ చేసుకుంటే తప్పక ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా బాగా పైకెదిగే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తున్న ఎగ్జామ్స్ ఎలాగో ఎగ్జామ్ టైమే అందరికీను. సో, అలా చేసేవాళ్ళు అంటే ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా శ్రమ అధికమే కనిపిస్తోంది. తప్పక బాగా శ్రమ పడండి. తప్పక ఫలితం అనేది దొరుకుతుంది. ఇప్పుడు శ్రమ పడితే లాంగ్ ఓకే. లాంగ్ రన్‌లో మనకి. ఈ నెల ఎలాగో మిశ్రమమే అందుకనే. సో, హెల్త్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి. ఎస్పెషల్లీ ఏంటంటే వీళ్ళకి ఫేస్ అండ్ ఐ ప్రాబ్లమ్స్ రావడం గానీ, అలాంటి హెడేక్స్ రావడం గానీ, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో, జాగ్రత్తగా చూసుకోవడం చిన్నవే గాని పెద్దగా పెద్దగా కనిపిస్తాయి కనిపిస్తాయి అవి. అది. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలిసేవి తరచుగా వెళ్ళి కాబట్టి. తరచుగా వెళ్ళి కొంచెం కన్సల్ట్ చేసి ఆహ్, అనే హెల్త్‌ని కాపాడుకోవడం అనేది ఇంకా మంచిది. వీటన్నిటికి మనం చెప్పేదేంటి ఇవన్నీ ఉన్నాయి కనుక డిస్టర్బెన్స్ అనేది తప్పదు తెలుస్తోంది అవును. కదా! అవును. వీటన్నిటికి మనం చెప్పేదేంటి పర్సనల్ డెవలప్‌మెంట్ చెప్తూ ఉంటాం. అంటే మెడిటేషన్ చేసుకోవడం గానీ, ఒక పూజ హ్మ్. చేసుకోవడం గానీ, సో, జపాలు చేసుకోవడం గానీ పరిహారాలు చెప్పేయండి అదే మాకు. ఎలా చేయాలి? రిలీజియస్‌గా ఏమిటి అనేసి. వెళ్ళాలని అలా చెప్తూ ఉంటాం. సో, హ్మ్. పరిహారాలంటే వీళ్ళకి ఇప్పుడు ఫ్రైడే వెళ్ళి మనం ట్యూస్‌డే కూడా చేసుకోవచ్చు. చండీకి గాని, దుర్గాకి గాని చేసుకోవడం మంచిది. దుర్గా చాలీస చదువుకోవడం ఇంకా మంచిదనమాట. హ్మ్. అలాగే గురువు కాళ్ళు పట్టుకోవడం కూడా చాలా చాలా మంచిది గురువారం. ఇవి 2 చేసుకుంటే ఏంటి కొంతవరకు మనకేంటంటే దారి చూపించడం కాకుండా ప్లస్ పాయింట్స్ అవుతాయి. అంటే ఏంటి మైనసెస్ కూడా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే హ్మ్. పెద్దవాళ్ళతో గొడవలు అంటే కొంచెం మనస్పర్ధలు అంటే కొంచెం ప్రాబ్లమ్ ఉన్నట్టే కదా! సో, అవన్నీ కొంచెం తగ్గుతాయి. నోటి దుడుసు మాత్రం ఎక్కువ ఉండకూడదు. అది మాత్రం ఎప్పుడు చెప్తూ ఓకే. ఉంటాను నేను. హ్మ్. ఇవి చేసుకుంటే ఇంకా మంచిదనమాట. హ్మ్. అలాగే కలర్స్ విషయానికి వస్తే మనం వైట్ చాలా బాగా పనికొస్తుంది. ఓకే. రోజ్ కూడా చాలా బాగా పనికొస్తుంది. రోజ్ కలర్ హ్మ్. అంటే లైట్ పింక్ అంటాం లైట్ కదా! పింక్. సో, రోజ్ కలర్ ఎక్కువ పనికొస్తుంది. బేబీ ఎందుకంటే పింక్. వీనస్ ఇది కదా! సో, అలాగే ఎవరైనా ఈ రాశి వాళ్ళు డైమండ్ పెట్టుకుంటే ఇంకా మంచిదనమాట. ఓకే. తప్పక ఈ పరిహారాలన్నీ చేస్తే కొంచెం మంచి సూచనలు
కనిపిస్తాయి. కనిపిస్తాయి. సో చాలా బాగా చెప్పారు. మీరు ముఖ్యంగా మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది మేడం. ఒకసారి మీరు పరిశీలించుకోండి. మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకున్నాకనే పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. నేను ప్రతి వీడియోలో ఈ విషయం చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే ఇది అందరికీ సంబంధించింది చెప్తారు కాబట్టి వ్యక్తిగత జాతకాలు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. ఇంకా అందరికీ సంబంధించి చెప్పారు కాబట్టి బేబీ పింక్ అండ్ వైట్ కలర్ మీకు బాగా సూట్ అవుతుంది. ఈ మంత్ అంతా కూడా ఎక్కువ శాతం వేసుకోవడానికి, అలాగే డైమండ్ స్టోన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలా చక్కగా వివరించారు. ఆర్బి సుధ గారిని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. మీరు ఈ రాశి వారందరికీ ఈ విషయం చేరాలి, వృషభ రాశి వారందరికీ అంటే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.